నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విద్య ఇక అంతకంతకు అంచనాలు పెంచుకుంటున్న SSMB 29 నుంచి ఓ హ్యాపీ అప్డేట్ వచ్చింది రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు కానీ ఈసారి మాత్రం చాలా ప్రీ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు జక్కన్న బాహుబలి 2 తర్వాత త్రిపురార్ మొదలవ్వడానికి 2.5 ఏళ్లు టైం పట్టింది కానీ SSMB 29 విషయంలో అలాంటిదేమీ జరగదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఈసారి గేమ్ పూర్తిగా ముందే ప్లాన్ చేసుకుంటున్నాడు రాజమౌళి ఇప్పటికే 2 షెడ్యూల్ పూర్తయ్యాయి ఆ తర్వాత జూలైలో కెన్యా షెడ్యూల్ ప్లాన్ అయింది అటు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటు మహేష్ బాబు ప్రియాంక చోప్రా వంటి మెయిన్ కాస్ట్ అంతా అక్కడే షూట్ చేస్తారు అనంతరం హైదరాబాద్ లో భారీగా కాశీ సెటప్ రెడీ చేస్తున్నారు విన్నంత మాత్రానే కాక చూసినట్లే ఉంటుంది అనిపించేంతగా ఆ ఆర్ట్ వర్క్ రూపుదిద్దుకుంటోంది కేవలం ఆ సెట్ కోసమే 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంత బడ్జెట్ పెట్టి ఒక నెల పాటు అక్కడే నాన్ స్టాప్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే 2027 సమ్మర్ లో ఈ సినిమా విడుదల అవుతుందన్న విషయం అంతగా షాక్ ఇవ్వదేమో ఎందుకంటే ఇది మామూలు రాజమౌళి సినిమా కాదు డబ్బింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రమోషన్స్ అన్నింటినీ స్పష్టమైన షెడ్యూల్ సిద్ధంగా ఉందట హైదరాబాద్ షెడ్యూల్ అయిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీలో మేజర్ షూటింగ్ జరగనుంది దీంతో షెడ్యూల్ మధ్య గ్యాప్ కూడా తక్కువగా ఉంటుంది ఈ సినిమా కథ సింపుల్ అడ్వెంచర్ అనుకోవడం పెద్ద మిస్టేక్ అవుతుందేమో ఇది జంగిల్ అడ్వెంచర్ తో పాటు మైథలాజికల్ టచ్ ఉన్న గంభీరమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని ఇండస్ట్రీ టాక్ మహేష్ బాబు చేసిన అన్ని పాత్రలకు భిన్నంగా ఈసారి చాలా డిఫరెంట్ షేడ్స్ తో కనిపించబోతున్నారట ఈసారి రాజమౌళి తన యూజువల్ ఫాలోయింగ్ కు భిన్నంగా ప్లాన్ చేసి టైం బౌండ్ టార్గెట్ తో పనిచేస్తున్నారు పైగా మహేష్ ప్రియాంక పృథ్వీరాజ్ లాంటి కాంబినేషన్ తో ఇండియన్ సినిమా మరో పెద్ద పాన్ వరల్డ్ టర్న్ తీసుకుంటుందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ ఇంత స్పష్టతతో షూటింగ్ జరుపుకుంటోందంటే ఇది కేవలం సినిమా కాదు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పే ప్రాజెక్ట్ అవుతుందన్న నమ్మకం బలంగా ఉంది మరి మీ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి 2027లో మహేష్ రాజమౌళి మ్యాజిక్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసేనా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి సూపర్ అప్డేట్స్ కోసం తెలుగు రాజ్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి